ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం సంఖ్యాకాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? రాత్రంతా చక్కగా నిద్రపోయారా? ఉదయకాలం చురుకైన మెలకువ కలిగి ప్రభు సన్నిధికి మీరు వెళ్ళి ప్రభుని ప్రార్థన చేశారా? దేవుని వాక్యం చదువుకున్నారా? ఒక పక్షికి 2 రెక్కలు ఎలాగుంటాయో దేవుడు పక్షిరాజులమైన మనకి 2 రెక్కలనిచ్చాడు. ఆకాశంలో ఆత్మీయంగా మనమందరం వర్ధిల్లడానికి, పైకి ఎగిరి వెళ్ళడానికి దేవుడు మనకిచ్చిన ఆ 2 రెక్కలు ఏమిటో తెలుసా? ఒకటి ప్రార్థన, రెండవది దేవుని వాక్యం. ఈ రెండింటి ద్వారా మనం ఆత్మలో వర్ధిల్లగలం. మన అంతరంగ పురుషుడు అనుదినం నూతనపరచబడి బలము పొంది మనలోని ఆంతర్య పురుషుడు దేవునిని మహిమపరచినట్లు ఈ 2 రెక్కలు ఎంతగానో మనకు సహాయపడతాయి. కనుక ప్రార్థనను, దేవుని యొక్క వాక్యమును ఎన్నడూ మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రెండింటితోనే మీ యొక్క జీవితం ఆధారపడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంటి బిడ్డ ఆకలితో ఏడుస్తున్నప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆ బిడ్డకు పాలు పట్టిస్తుంది. అలాగే ఒక రైతు తన తోటకి నీళ్లు పెడుతూ ఉంటాడు. ఎందుకని? ఆ తోట ఎండిపోతుంది, ఫలములు ఫలించదేమో అనుకొని ఆ రైతు ఆ తోటకి నీళ్లు కడతాడు. అదేవిధంగా ఒక పశువుని ఎవరైనా కొంటే దానికి మేత వేస్తారు. దాని అవసరాలు వాటి యొక్క యజమానులు తెలుసు, వాటి కామందులకు తెలుసు. ఒక బిడ్డ యొక్క అవసరత ఒక తల్లికి తెలుసు. అదేవిధంగా మన ప్రతి అవసరత మన తండ్రికి తెలుసు. ఎందుకనంటే ఆయన తన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయన బాగుగా ఎరిగిన దేవుడు. ప్రతి అవసరతను ఆయన తన మహిమలో మన కొరకు తీరుస్తాడు. ఆ విధంగా తీర్చడంలో ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని బట్టి మీరు చింతించని అవసరం లేదు, విచారపడవలసిన అవసరం లేదు. మీ అవసరములన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. తప్పకుండా సమయానుకూలంగా మీ అవసరములను ఆయన తీరుస్తాడు. తన మహిమలో నుండి తీరుస్తాడు. ఆయన మిమ్ములను సంతృప్తిపరుస్తాడు. కొండ తేనెతో ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మంచి గోధుమలతో ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి మీరు దేని విషయములోనూ చింతించవద్దు. మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం ఒక దైవజనుడు వర్తమానం చెప్తూ ఒక సాక్ష్యాన్ని అతడు పంచుకున్నాడు. అదేమిటంటే, ఒకానొక గ్రామంలో ఒక బీద విధవరాలు, అలాగే తనకున్నటువంటి ఏకైక కుమార్తె, ఆ ఇద్దరు కూడా ఒక పూరి గుడిసెలో నివాసం చేస్తున్నారట.
వారు ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధించడానికి ఎన్ని పనులున్నప్పటికీ వారు మందిరానికి వెళ్తారు, పరిశుద్ధులతో సహవాసం చేస్తారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తారు. ఆ వాక్యము ద్వారా దేవుడు తమతో ఏమైతే మాట్లాడి ఉన్నాడో ఆ వారమంతా కూడా ఆ వాక్యాన్ని వారు ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలో ఎత్తిపడుతూ ఉంటారు. మంచి క్రైస్తవ జీవితాన్ని వారు జీవిస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో ఆ రోజు సాయంకాలం, ఆ రాత్రి వారు భుజించడానికి మాత్రమే కొన్ని బియ్యం ఉన్నాయట. తెల్లవారితే వారికి భోజనం చేయడానికి రైస్ లేదు. ఆ సమయంలో ఈ బిడ్డ తన తల్లితో అంటుంది, అమ్మా, ఈ పూట వరకే మనకి కొన్ని బియ్యం ఉన్నాయి, మనం వాటిని వండుకొని ఈరోజు భోజనం చేస్తున్నాం. మరి రేపు ఉదయానికి మనకి బియ్యము లేదు కదా, రేపు ఉదయానికి మనకి రైస్ లేదు కదా, ఎలా అమ్మా అని ఆ బిడ్డ తల్లితో అంటుంది. అప్పుడు ఆ తల్లి అన్నది, బిడ్డ, నువ్వు బాధపడకు, మన దేవుడు రాళ్లను రొట్టెలుగా మార్చి మనకిస్తాడు. ఎంత అద్భుతమైన విశ్వాసం! రాళ్లను ఆహారంగా దేవుడు చేస్తాడట. అలా వారికి అటువంటి ఆహారాన్ని ఇస్తాడట. అది తల్లి యొక్క విశ్వాసం. ఆ రాత్రి కలిగిందేదో, ఇద్దరు తిన్నారు, నిద్రపోయారు. ఉదయమైంది, లేచారు, ప్రార్థించుకున్నారు. కానీ వండుకోవడానికి వారింట్లో కొంచెం కూడా రైస్ లేదు. ఇద్దరు కూడా ప్రార్థనలో ఉన్నారు. ఆ సమయంలో ఒక ఇంజనీర్ వారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మీద నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకో ఆయన తల తిప్పి చూశాడు. చూడగానే ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ సూరు కింద ఒక తిరుగలు ఉంది. కొన్ని ప్రాంతాలు దాన్ని ఇసురాయి అంటారు. ఆ తిరుగల్ని చూసి అతడు లోపలికి వచ్చి డోర్ కొట్టాడు. తలుపు తెరిచింది తల్లి. అమ్మా, ఈ తిరుగల్ని నాకు అమ్ముతావా అని అడిగాడు. వాస్తవానికి వాళ్ళకి 2 తిరుగళ్ళు ఉన్నాయి. ఆవిడ అనుకుంటుంది, బాబు, మాకు 2 ఉన్నాయి కదా, ఒకటి ఉచితంగానే తీసుకుని వెళ్ళు అని చెప్పబోతుంటే పరిశుద్ధాత్ముడు ఆగు అన్నాడు. వెంటనే ఆమె మౌనం వహించింది. అతడు తదేకంగా ఆమె వైపు చూశాడు. ఏంటమ్మా, ఈ తిరుగల్ని అమ్ముతావా అని అడిగాడు. అమ్ముతానయ్యా. మరి ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. ఆమె 25 రూపాయలు లేదా 30 రూపాయలు అని చెప్పబోతుంటే మరల పరిశుద్ధాత్ముడు ఆగు అన్నాడు. ఏంటమ్మా నువ్వు అలాగే చూస్తున్నావు? ఈ తిరుగల్ని ఎంతకు అమ్ముతావు అని అడిగాడు మరలా. అప్పుడు ఆవిడంది, అయ్యా, ఎంతో కొంత మీరు ఇచ్చి తీసుకుని వెళ్ళండి, మీ ఇష్టం బాబు అన్నది. వెంటనే తన పర్స్ తీశాడు. 150 రూపాయలు ఆమె చేతులు పెట్టాడు. ఆ ఇసురాయిని లేదా ఆ తిరుగల్ని ఆయన ఎత్తుకుని వెళ్ళాడు. తల్లి అప్పటికప్పుడే ఆమె కిరాణం షాప్కి వెళ్ళింది, బియ్యం తెచ్చుకుంది. వచ్చేటప్పుడు కాస్త చికెన్ కూడా తెచ్చుకుంది. తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ఆ భోజనం వండుకున్నారు. వారి ముందు వేడి అన్నం ఆ పల్లెములో పెట్టుకొని వారు భుజించడానికి ముందు ప్రార్థించారు, ప్రభుని స్తుతించారు. దేవా, రాయిని రొట్టెగా ఆహారంగా మార్చి మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలయ్యా అంటూ తల్లి దేవునికి స్తోత్రం చేసింది. ఆ తర్వాత తన కూతురు అంటుంది, అమ్మా, నువ్వు నిజమే చెప్పావు. రాత్రి నువ్వు చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉంది. మన దేవుడు రాళ్లను రొట్టెలుగా చేసి ఇస్తాడు, నీవు ఎంతమాత్రం బాధపడవద్దు అని చెప్పిన మాట నా హృదయంలో ఇంకా పనిచేస్తూ ఉంది. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు ఉదయకాలం మనం చేస్తున్న భోజనం రాయిని భోజనంగా చేసి దేవుడిచ్చినటువంటి పదార్థమే ఇది అని చెప్పిన బిడ్డ కన్నీళ్ళ పర్యంతమై ప్రభుని స్తుతించి వారిద్దరు కూడా ఆ భోజనాన్ని ఆరగించారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన అవసరాలను అద్భుతంగా తీర్చగలడు.
నీకు ఎలాంటి అవసరం ఉందో ఆయనకు తెలుసు. అయితే ఒక మాట, నీవు ఆ అవసరాన్ని దేవునికి చెప్పాలని ఆయన కోరుచున్నాడు. ఆయన సన్నిధిలో మోకాలు వేసి ప్రభువుని ప్రార్థించండి. మీ అవసరాలు విశ్వాసముతో, అధికారముతో, ఒక నిశ్చలమైనటువంటి విశ్వాసంతో దేవునికి చెప్పండి. తప్పకుండా మీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. రాళ్లను రొట్టెలుగా మార్చి మీ ముందుకు ఆయన తీసుకుని వస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీ కృపను మాకు చూపినందుకై వందనాలు. మా నాయన, మా అవసరాలు మీ మహిమలో తీర్చగలిగినటువంటి దేవుడు అయి ఉన్నావు. మేము ఏది తలంచుచున్నామో దానికి మించి మీ కార్యాలు మాకు అందని రీతిలో మీరు చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా నాయన, మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ దినం వారి అవసరాలన్నీ కూడా మీ మహిమలో తీర్చుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.